దేశంలో విఘ్నేశ్వరుడి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడి కొలిచే దేవుడు ఆ గణనాథుడు. విఘ్నేశ్వరుడు చాలా ఫ్రెండ్లీ గాడ్ అనేది మనందరికీ తెలుసు. కానీ ఫోన్ చేసి మన సమస్యలు చెప్పినా పరిష్కరించేంత ఫ్రెండ్లీ వినాయకుడని మీకు తెలుసా? అవును, ఉత్తరాలు, ఫోన్ కాల్స్ ద్వారా మన సమస్యలు తెలియజేసిన ఆ గణనాథుడు ఆలకిస్తాడట. ఇదేదో సినిమా స్టైల్లో ఉందనుకోకండి, కానీ నిజంగా ఈ దేవాలయం ఉంది. మధ్యప్రదేశ్ ఇందోర్లోని జూనా చింతామన్ గణేష్ ఆలయం గురించి చెప్పుకుందాం పదండి. సాధారణంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అక్కడ కొలువై ఉన్న దేవతామూర్తిని చూసి తమ సమస్యలు లేదా కోరికలు నెరవేరితేనే మొక్కులు చెల్లిస్తామని భక్తులు విన్నవించుకుంటూ ఉంటారు. కానీ మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ఉన్న జునా చింతామన్ గణేష్ ఆలయంలో కొలువై ఉన్న గణపయ్యకి మాత్రం ఒక్క ఫోన్ చేయడం లేదా ఉత్తరం రాస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుందట. ఈ ఆలయానికి సుమారు 1200 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ గణనాథుడికి లేఖలు, ఫోన్ల ద్వారా సమస్యలు తెలియజేయడం అనేది గత 50 ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఈ వింత ఆచారం వెనుక జర్మనీలో స్థిరపడ్డ ఓ భక్తుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందోర్ నుంచి జర్మనీ వెళ్లి స్థిరపడ్డ ఆ భక్తుడు తరచూ ఆ ఆలయంలోని గణనాథుడికి లేఖలు రాసేవాడట. తన సమస్యలను వివరిస్తూ రాసిన ఆ లేఖలను పూజారులు గర్భగుడిలోని వినాయకుడికి చదివి వినిపించేవారు. అందుకు తగిన పరిష్కారం కూడా లభించేదట. ఓసారి ఆ భక్తుడు ఏకంగా ఫోన్ చేసి తాను పీకల్లోతు సమస్యలో ఉన్నానని వినాయకుడితో నేరుగా మాట్లాడితే కానీ సమస్య పరిష్కారం కాదని ప్రాధేయపడ్డాడు. భక్తుడి విశ్వాసాన్ని గౌరవించిన భక్తులు వినాయకుడి దగ్గర ఫోన్ పెట్టగా ఆ భక్తుడు తన సమస్యలు చెప్పుకున్నాడట. కొంతకాలానికే అతని సమస్యలు అన్నీ తీరిపోయాయట. ఇక అక్కడి నుంచి ఈ ఫోన్ చేసే సాంప్రదాయం మొదలైంది. మరోవైపు వినాయకుడికి అందుతున్న లేఖల సంఖ్య కూడా పెరిగింది. ఫోన్ కాల్స్తో పాటు ఈ లేఖలను కూడా అర్చకులు వినాయకుడికి చదివి వినిపిస్తున్నారు. రోజుకు 100కు పైగా లేఖలు అందుతున్నట్లు ఆలయ పూజారులు చెప్తున్నారు. మరోవైపు వినాయకుడికి ఫోన్ చేసే భక్తుల సంఖ్య ప్రతి నెల సగటున 150 మంది ఉంటున్నారు. తమ సమస్యలను ఫోన్ ద్వారా విన్నవించుకుంటున్నారు. గణేష్ ఉత్సవాల్లో ఈ సంఖ్య రోజుకు 200 దాకా పెరిగిందట. ఇలా వినూత్నంగా భక్తుల విన్నపాలు వింటున్న ఈ గణనాథుడికి రోజురోజుకు ఆదరణ విశేషంగా పెరుగుతోంది. ఈ గణపతి చాలా మహిమాన్వితుడైన వాడని భక్తులు నమ్ముతున్నారు. పూర్వం మొఘల్ రాజు ఔరంగజేబ్ ఈ ఆలయంపై దండెత్తి వచ్చాడట. ప్రధాన ద్వారం బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఔరంగజేబ్ వినాయకుడి మహిమ వల్ల తన సేనలతో అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్థల పురాణం చెప్తోంది. అందుకే ఈ గణనాథుడికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు లేఖలు రాసి లేదా ఫోన్లు చేసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ విశ్వాసాన్ని కొందరు ప్రశ్నించినా భక్తులు మాత్రం ఆ గణపతి మీద భక్తి, నమ్మకంతో ఈ వినూత్న పద్ధతిలో విన్నపాలను కొనసాగిస్తున్నారు. सर्व तुम पे ही अंत हो, सत्य प्राण पुण्य का प्रमाण।